పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి గారి ప్రసంగం ఈరోజు పార్లమెంట్లో జరగటం జరిగాది. ఈ ప్రసంగంలో మాకు కొత్తేం కనిపించలే. ప్రతిసారి ఏ విధంగానైతే ప్రసంగం జరుగుతుందో కొత్త ఆశలతో, కొత్త హోప్తో, అదేవిధంగా ఈ ప్రసంగం కూడా అలాగే కొనసాగాది. పోతే ప్రతిసారిలాగా కొత్త ఆశలు కలుగుతుంటాయి, కానీ దాంతోపాటు కొత్త గోల్ పోస్ట్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంటే ఉదాహరణకు గతంలో రైతులకు వారి ఇన్కమ్ డబుల్ చేస్తారన్నారు 22 వరకు, కానీ అది సాధ్యం కాలే. అటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ప్రసంగంలో కూడా కనిపించాయి. ఈ ప్రసంగానికి ప్రత్యేకత ఏం కలిగాదంటే, మొన్నటి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ ఎన్నికలు చాలా స్పష్టంగా భారతదేశ ఫెడరలిజం స్ఫూర్తి ప్రకారంగా భారతదేశ ప్రజలు ఓటేశారు. అంటే దాని అర్థం ప్రతి రాష్ట్రం నుంచి వారి అవసరాల బట్టి, వారి కోరికల బట్టి, వారి డిమాండ్స్ బట్టి, అక్కడున్న పరిస్థితులు బట్టి దేశవ్యాప్తంగా ఓట్లు వేశారు. కాబట్టి దాని పరిమాణం ప్రధానంగా దాని రిజల్ట్ ఏంటంటే, మన దేశంలో మొట్టమొదటిసారి ఒక కొలీషన్ ప్రభుత్వం ఏర్పడింది, అలాగే కొలీషన్ ఆపోజిషన్ కూడా ఏర్పడింది. ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఇండియా గ్రూప్ కింద. కానీ ఈ రోజున్న ప్రసంగం ఆ ఎన్నికల మ్యాండేట్కి భిన్నంగా కనిపించేది మాకు. ఉదాహరణకు ఫెడరల్ స్ఫూర్తి విషయానికి వచ్చినప్పుడు ఈరోజు ప్రసంగం కోఆపరేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడలే. అంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలతో మేము సహకరించి దేశాన్ని నడుపుతామనే మాట మాకెక్కడ కనిపించాలి. కాంపిటీటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడారు. కాంపిటీటివ్ ఫెడరలిజం అంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో పోటీ పడుతూ అభివృద్ధి చేసుకోవాలనే విధంగా భావించే విధంగా ఆ ప్రసంగంలో మాకు వినిపించాలి. ఆ కాంపిటీటివ్ ఫెడరలిజం విషయానికి వస్తే, బహుశా భారతదేశంలో దేశానికి ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో కాంపిటీటివ్ ఫెడరలిజం స్ఫూర్తి కింద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో దేశంలో నంబర్ 1కి తీసుకొచ్చేది మరి కేసీఆర్ గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఈరోజు కాంపిటీటివ్ ఫెడరలిజం మాట విన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఆనందం కల్పించాది ఈ విషయంలోనే మాట చెప్పక తప్పదు. దానికి ఉదాహరణ మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయ రంగంలో నంబర్ 1, అదేవిధంగా ఐటీ రంగంలో నంబర్ 1, ఫార్మా రంగంలో నంబర్ 1, పర్యావరణ రక్షణలో నంబర్ 1. ఇట్లా నంబర్ 1 చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రపతి గారి ప్రసంగంలో ఒక మాట చెప్పారు. ప్రపంచానికి భారతదేశం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే, ప్రపంచానికి సమస్యలని పరిష్కరించడానికే భారతదేశం ముందుకొచ్చేది. కాబట్టే ప్రపంచానికి భారతదేశం విశ్వబంధు అనే మాట చెప్పారు. ఏ విధంగానైతే ప్రపంచానికి విశ్వబంధుగా భారతదేశం ఉందో, అదేవిధంగా భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం దేశ బంధువుగా మారాదనే విషయాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఫెడరల్ స్ఫూర్తి విషయానికి వచ్చినప్పుడు మేము భావించేది, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, వెనుకబడి ఉన్న ప్రాంతాలకు ఇది సంతోషమైన, తీర్పు కలిగిన వార్తగా భావించడం లేదు. తెలంగాణకు ఇంత సాధించినప్పటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సిన అంశాల్లో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే వచ్చాం. కాబట్టి మొట్టమొదటి విషయం, ఈ ప్రసంగం ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాలకు, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్ర సహకారం రావటంలో ఇబ్బంది ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పకుండానే వినిపించేదనే విషయాన్ని ఇక్కడ గుర్తిస్తున్నాను. రెండవ విషయం, గత 2-3 రోజుల నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి పదవి బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో
మనం చూస్తున్నాం. అందరూ కూడా రాజ్యాంగ కాపీని పట్టుకొని వారు ముందుకు వచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడతామని, రాజ్యాంగం స్ఫూర్తితో నడుస్తామని, రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాల విధంగా దేశ ప్రజలకు సేవ చేస్తామనే విధంగా ఇటు అధికార పార్టీ ప్రధానంగా, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా అదే లైన్ తీసుకుంది. అంటే దేశ ప్రజలు చూసే విధంగా, విశ్వాసం కల్పించే విధంగా రాజ్యాంగంపై ప్రమాదం చేశారు. కానీ ఈ రెండు జాతీయ పార్టీలు ఆ రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్కి భిన్నంగా వ్యవహరిస్తున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఉదాహరణ చెప్పాలంటే దాంట్లో ఈ యాంటీ డిఫెక్షన్, ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు ఇక్కడ కానీ అక్కడ కానీ, మరి దానికి భిన్నంగా ఈరోజు ప్రాంతీయ పార్టీలను మరి వీకెన్ చేయడానికి, ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఏర్పాటవుతాయి, ఆ ప్రాంత అవసరాలు, ఆ ప్రాంత నిర్లక్ష్యం, ఆ ప్రాంత కోరిక, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆదేశాల మేరకే ఈ ప్రాంతీయ పార్టీలు పుడతాయి. మరి వారి సాధన కూడా ఆ ఆశయాలు సాధించడానికే ఉంటాయి. మరి అటువంటి అంశాన్ని, అటువంటి ప్రజల సెంటిమెంట్ని దెబ్బతీయే విధంగా ఈరోజు ఈ యాంటీ డిఫెక్షన్కి భిన్నంగా మరి ఈరోజు ప్రధాన పార్టీలు రెండు కూడా వ్యవహరించడం నిజంగా మరి వారు అంత పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి ప్రమాణ స్వీకార సమయంలో, అదేవిధంగా ఈరోజు ప్రసంగంలో రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్తున్న విషయాన్ని చెప్పుతూ మరి ఈరోజు యాంటీ డిఫెక్షన్ కింద మీరు నిన్న మహారాష్ట్రలో చూశారు, మొన్న మహారాష్ట్రలో అనేక అంశాలు చూశారు, నిన్న తెలంగాణలో చూశారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఒక కొత్త రాష్ట్రం, ఒక ఆశయాలతో, ఒక అవకాశంతో అభివృద్ధి చెందాలని నిర్లక్ష్యానికి గురయ్యేది. కాబట్టే ఆ అంశాల వల్లనే ఏర్పడిన తెలంగాణలో కూడా ఒక ప్రధాన గొంతు, తెలంగాణ గొంతు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఆ పార్టీని పూర్తిగా వీకెన్ చేసి ఆ తెలంగాణ వాయిస్ని మరి నొక్కే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని కూడా మేము గమనిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రసంగంలో 3వ అంశం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. విప్లవం లాంటి మార్పులు ఈ రాబోయే బడ్జెట్లో కనిపిస్తాయనే మాట చెప్పారు. మేము ఎదురు చూస్తాం. ఆ కొత్త బడ్జెట్ ఇంకా 15 రోజుల్లో రాబోతుంది. ఆ బడ్జెట్లో మరి ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి కానీ, యువకుల నిరుద్యోగ సమస్యకు కానీ, వెనుకబడిన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు కానీ మరి ఎంత స్ఫూర్తి ఇస్తారనే విషయాన్ని కూడా మేము వేచి చూస్తూనే ఉంటాం. మరి ఇవి ప్రధానమైన అంశాలు మేము చూసాము. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఈరోజు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా వ్యవహరిస్తాం. ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి, ఆ ప్రభుత్వాలు మేలు చేసే ప్రతి ఒక్క చర్యను, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, బలమిస్తుంది, వీలైనంత వరకు సూచనలు ఇస్తుంది. కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజా వ్యతిరేక చర్యలు ఏదొచ్చినా బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా వ్యతిరేకిస్తుందనే విషయాన్ని మనం చేస్తూ, అండ్ తప్పనిసరిగా రేపు జరగబోయే ప్రసంగంలో మరి తెలంగాణ వాదన, ఫెడరల్ స్ఫూర్తి, నిరుద్యోగ సమస్య, రైతు సమస్యలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో లేవనెత్తుందనే విషయాన్ని మనం చేస్తూ, మరి ఈ ప్రసంగం ఈ రెండు పార్టీలకు కన్నువిప్పుగా ఉండాలి. రాజ్యాంగంపై ప్రమాదం చేసి రాజ్యాంగానికి భిన్నంగా మీరు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ ఈ విధంగా లాక్కునే చర్యలు మరి ఆలోచించి మరి మీ ఈ డబుల్ స్టాండర్డ్స్ని ఆపాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.